Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు మన స్టూడియోలో ఈ చిచ్చర పిడుగుని తీసుకొచ్చాను. చూసిన తర్వాత అమ్మో మామూలోడు అస్సలు కాదనుకుంటా అనమాట. అంత బాగా పర్ఫామ్ చేసి తనకంటూ ఒక పాత్ని క్రియేట్ చేసుకున్నటువంటి భాను ప్రకాష్ మనతో ఉన్నాడు. తనతో మాట్లాడేద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ రీసెంట్గానే ఎయిర్ వెబ్ సిరీస్ తోటి మనందరినీ పలకరించాడనమాట. ఇంకా ఆలస్యం చేయొద్దు. హాయ్ భాను, ఎలా ఉన్నావు? సూపర్. అసలు ఎయిర్ జోష్ మామూలుగా లేదు అందరి దగ్గర. సో నీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ ఎయిర్ రెస్పాన్స్? అంటే చాలా హ్యాపీ. ఇంత రెస్పాన్స్ బానికి అని అసలు అంత అనుకోలేదు, బట్ చాలా రెస్పాన్స్ ఇచ్చారు జనాలందరూ. చాలా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. కాదు, ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. నిజమేనా? ఏదో అంటే ఇంకా ఎయిర్ నుంచి అలాగే చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిరీసే కదా పార్ట్ 2, అందుకని ఇంకా సెకండ్ ఇయర్ అంటున్నాడేమో అనుకున్నా. ఎందుకు ఏ గ్రూప్? సిఇసి. సిఇసి. ఓకే, మనం ఎంపీసీ బైపీసీ బాయిలర్ కోడి ఇలాగే అన్నట్టు మాకు రెండు తెలుసు. నాకు అన్ని తెలియదు అనమాట యాక్చువల్లీ నేను చదువుకుంటున్నప్పుడు. అయితే ఎంపీసీ చదవాలి లేదా బైపీసీ చదవాలి, అదొకటి ఉంటదని కాలేజ్కి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట నువ్వు చెప్పిన గ్రూప్. చాలా ఉంటాయి, కాకపోతే నాకు అంత తెలియదు. ఎంపీసీ బైపీసీ డాక్టర్ అవ్వాలంటే బైపీసీ తీసుకోవాలి, ఇంకేదన్నా అవ్వాలంటే ఎంపీసీ తీసుకోవాలి. డాక్టర్ చదివే అంత ఓపిక లేదని సంవత్సరాలు ఎవరు చదువుతాడో నేను ఎంపీసీ తీసుకున్నాను. సో అసలు ఈ ఎయిర్ వెబ్ సిరీస్ నీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఎలా అప్రోచ్ అయ్యారు, ఏంటి? సందీప్ అన్న జోసఫ్ అని వెళ్ళి ఫస్ట్ కథ చెప్పాడు. సందీప్ అన్న ముగ్గురు పిల్లలు అనగానే ఫస్ట్ సందీప్ అని గుర్తుకొచ్చేది మేమే. మిషన్ ఇంపాసిబుల్ ఆల్రెడీ మిషన్ ఇంపాసిబుల్ అవ్వడం దానికన్నా అందులో సందీప్ అన్న కూడా చేశాడు. అవును, మేమందరం కో యాక్టర్స్ కాబట్టి అందులో మేము చేసాము. సందీప్ గారు, రిషబ్ శెట్టి గారు. సో మేము అలా ఉండడం వల్ల ఫస్ట్ సందీప్ అన్న గుర్తుకొచ్చింది. మేము ముగ్గురం. సందీప్ అన్న రోషన్ కాల్ చేశారు. రోషన్ కాల్ చేసి అబ్బాయి మళ్ళీ మన ముగ్గురం, మీరు ముగ్గురు కావాలి, ఒక మంచి ఒక వెబ్ సిరీస్ ఉంది, ఫస్ట్ వాళ్ళిద్దరు కాల్ చేశారు రమ్మను అని చెప్పి ఇంకా ఆఫీస్ పిలిచాడు. వెళ్ళి కూర్చునేసరికి ఇంకా జోసఫ్ అన్న కలిశాడు. ఇంకా దాని తర్వాత స్టోరీ చెప్పాడు. జోసఫ్ అన్న స్టోరీ చెప్పడం ఎలాగానంటే సినిమా చూపించేస్తాడు ముందు. నరేషన్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా ఇష్టం. సో అలా నరేషన్ ఇచ్చాడు అంటే అన్ని ఫాస్ట్ గా అనుకోకుండా అయిపోయింది. యాక్చువల్గా ఇలా ముగ్గురు నలుగురు చేస్తున్నప్పుడు ఒకళ్ళ క్యారెక్టర్ ఇంకొకరికి చెప్పడం, ఆ తర్వాత లేదురా నువ్వు ఇది చెయ్యి అనడం లాంటివి జరుగుతాయి. ఇప్పుడు మీ ఇద్దరికి చెప్పినప్పుడు అర్జున్, ఇమ్రాన్, రాజులో నీకు ఫస్ట్ నుంచి రాజు క్యారెక్టరేనా? ఫస్ట్ నుంచి రాజు క్యారెక్టర్. ఓకే. అంటే అసలు ఏమిందంటే మిషన్ ఇంపాసిబుల్ లో మేము అప్పుడు అంత కలిసే వాళ్ళం కాదు ముగ్గురు. అంటే అప్పుడు కొత్త ముగ్గురు వేరు అంటే మా ముగ్గురు వేరు వరల్డ్స్. ఇంకా అక్కడి నుంచి ముగ్గురం కలిసి ఒక జర్నీ తీసుకొని వెళ్తుంటే మధ్యలో గొడవలు పడ్డం. నాకు జైకి, రోషన్ కొంచెం ఓకే, నాకు జై గొడవలు పడ్డం, అప్పుడప్పుడు మా ముగ్గురు గొడవలు అయిపోవడం అలాంటివి అయ్యాయి. కానీ ఇప్పుడు ఎయిర్కి వచ్చేసరికి ఏమైందంటే రోషన్ ఒకటి చెప్తాడు, అంటే ఒక సీన్ చెప్తాడు, జోసఫ్ అని చెప్తాడు. చెప్పిన ముగ్గురు అనుకుంటాం లేదు ఇది చేద్దాం అయితే ఫస్ట్ ఇది చెప్దాం, అరే ఫస్ట్ ఇది చెప్పు, ఫస్ట్ అలా అనుకొని రెడీగా అయిపోయి చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. అది మా ముగ్గురు కెమెరా పెడితే అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. మీ ముగ్గురు ఎలా అనుకుంటే మాతో పాటు ఇంకా జీవన్ అన్న, హర్ష అన్న, అబ్బాబ్బా కాదు జీవన్ గారిని గుర్తు చేసావు కానీ ఐ లవ్ ద షాట్, నా పిల్లల్ని కొడతాడా, దట్ వాస్ లైక్ ఫెంటాస్టిక్ షాట్ అసలు జీవన్ గారితో. హెడ్ అయిపోయాడు కాబట్టి వదిలేసాను, మామూలుగా నిజంగా అసలు అది ఎలా అంటే దానికి ముందు మేము చాలా సీన్ చేసాం ఆయనతో. అసలు ఎలాగైందంటే ఒక 30 కాదులే ఒక 20 టేక్స్ అయ్యాయి అనుకుంటా. ఒక దాంతో మా బ్యాక్ సైడ్ మా షోల్డర్ నుంచి ఆయన క్లోజ్ ఒకటంటే ఇట్స్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ మేడం అని చెప్పి అది ఉంటది. తీసుకున్నాం వల్ల అవ్వట్లేదు, రే నవ్వకండ్రా అన్నట్టు జోసఫ్ అని, బట్ ఆయన నవ్వుతున్నాడు వాటర్ దగ్గర కూర్చొని. ఆయన ఎంత చేస్తే నవ్వుతున్నామో ఆ సీన్ అన్న గ్లిజన్ కొంచెం అలా పెట్టుకొని వచ్చి డైలాగ్ చెప్తున్నాడు. చూస్తూ రియాక్ట్ అయిపోయాం. ఎప్పుడు నవ్వుకుండేవాడు అన్న చెప్పేసరికి చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా కనెక్ట్ అయింది తెలుసా. అండ్ నెక్స్ట్ వన్ మోర్ డైలాగ్ ఫ్రమ్ ద ఎయిర్. నా నెంబర్ తీసుకోండి, ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయండి. మీ హర్ష సార్ అసలు లైక్
ఒకసారి డౌట్ కోసం వెళ్తేనే మీ మొహాలకు ఇప్పుడు నేను ఒంగుని చెప్పాలా ఏంటి మెల్లగా తిప్పేసుకొని తీసుకుని చెప్పాలా లైక్ వాట్ ఏ చేంజ్ ఓవర్ అసలు భలే నిజం. చూపించారు అసలు అది బట్ నిజంగా అలా జరుగుతుంటాయి ఉమ్, ప్రతి ఒక్క స్కూల్స్ లో కానీ ఈవెన్ స్కూల్స్ లో కూడా అవును 10th క్లాస్ అయినా వరకైనా అది అవుతుంటది. ఉమ్, నాకు కూడా అలా అయింది. నేను చాలా సార్లు నేను వెళ్ళేది అప్పుడప్పుడు వెళ్తా. ఆ, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడే నేను వాళ్ళతో జోక్గా ఫన్నీగా ఉంటది. ఎప్పుడైతే ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చింది ఆ టైంలో నేను కొంచెం ఎక్కువగా వెళ్ళాను ఇంటర్లో. ఉమ్, స్టిల్ వెళ్ళినప్పుడు నా దగ్గర సార్ కూర్చొని ఎరా అంటే ఇండస్ట్రీలో వెళ్తున్నావు కానీ కొంచెం చదువు మీద చదువు కూడా అది చేసి చూసుకో, కాబట్టి నీకేం డౌట్ ఉన్నా నాకు చెప్పు. అంటే ఫోన్స్ నాట్ అలౌడ్ మాకు. ఓకే నా నెంబర్ తీసుకో అని చెప్పి ఫోన్ తీసి నెంబర్ రాసుకుంటే మా భయం ఏంటంటే సార్ ఫోన్ తీసి ఇచ్చేస్తాడు మేము ప్రిన్సిపల్ సార్ అంటే నేనే ఇవ్వలేరా ఫోన్ తీసి నెంబర్ ఫీడ్ చేస్తున్నాడు. తీసి ఫీడ్ చేసుకున్నాం మేము. తర్వాత ఓకే చాలా హెల్ప్ఫుల్ అయ్యారు సార్స్ కానీ. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.